నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో మంత్రి ఆనం సమీక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని పిలుపు. పల్నాడు జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు, సమస్యలు, అవసరాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష. గిరిజన జనాభా స్థితిగతులపై ఆరా. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేతల సుజాత. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో కార్యాచరణ ప్రణాళికపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. పేదరికం నిర్మూలన, పరిశ్రమల స్థాపన, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, P4 వంటి 10 సూత్రాలతో లక్ష్యం చేసుకుందామని వివరించారు. అమలుకు ఆర్డీఓ అధ్యక్షతన నియోజకవర్గ, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి విజన్ ని తయారు చేసుకునే క్రమంలో ఈరోజు మనం అందరం చేస్తున్నాం. 2 మాసాలుగా ఆ టీం అంతా చేసినటువంటి ఒక కృషి, ఒక విజన్ డాక్యుమెంట్ ని మన ముందు పెట్టుకోగలిగాం. దీన్ని పరిశీలించాలి. ఇవాళ ప్రతి శాఖ ఉంది. మనకు ఒక విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో, క్రమంలో దాదాపుగా 66-67 సంవత్సరాల భారతదేశం స్వతంత్రం వచ్చాక మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కానీ ఒకసారి చూసుకుంటే, ప్రభుత్వం చేస్తే అందులో మనం అనుభవిద్దాం, ప్రభుత్వం పనిచేస్తే దాన్ని మనం ఉపయోగించుకుంటాం అనేటువంటి ఒక విధానంలో వచ్చాం. మనకు ఆలోచన, మనకేదో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం, రేపటి తరానికి మనం ఏమిద్దామనేటువంటి ఒక ప్రక్రియ, ఇవన్నీ కూడా మనం ఏనాడు ఆలోచించాలి. మీరే కాదు, మేము కూడా ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రతిదీ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం చేయాల్సినటువంటిది ప్రభుత్వం చేస్తుంది. మనం ఆలోచన చేసి దాన్ని సక్రమమైనటువంటి రూపంలో తయారు చేసుకుని దానికి మనం కూడా మన యొక్క విజ్ఞానాన్ని జోడించి భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వాలనేటువంటిది ఇవాళ మనం చేసేటువంటి ప్రయత్నం. అన్నిటికీ డబ్బే పరమావధి, అన్నిటికీ డబ్బే కావాలనేటువంటిది కాదు. డబ్బు లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఏదైనా ఒక పని చెప్తే దీనికి డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, దీనికి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్. కానీ రోజువారీగా మనం చేసేదానికి బడ్జెట్తో పని ఉంది. ఇవాళ తహసీల్దార్ కార్యాలయం అనేక సేవలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి డబ్బుతో పని లేదు. ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక రెవెన్యూ ల్యాండ్ సర్టిఫికేట్ కావాలన్నా మొత్తం కంప్యూటరైజ్ అయింది. కంప్యూటరైజ్ చేసిన దాని నుంచి వాస్తవాన్ని నిర్ధారించుకొని సర్టిఫికేట్ ఇవ్వడం ఆ కార్యాలయం యొక్క బాధ్యత. దానికి డబ్బు ఎందుకు? అంత డబ్బు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితేనే అక్కడ ఒక కార్యాలయం, ఒక తహసీల్దార్, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక సూపరింటెండెంట్, ఒక 2 జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు. వాళ్ళందరినీ పెట్టిన తర్వాత ఇంకా మాకు బడ్జెట్ రాలేదు కాబట్టి మేమేమి పని చేయం,
ప్రజలకు ఏ సేవలు అందించలేమని అంటే దానికే ఇవాళ మనం ఎలా చేయాలనేటువంటిది ఒక కొత్త కార్యక్రమం రూపాంతరం చెందాలి. అందుకనే మన ప్రభుత్వం ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది. ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూరు, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూరు మాకు ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలి, మీ సేవకు కావాలి, అక్కడ 50 రూపాయలు చలాన్ కట్టాలి, సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అనేటువంటి విషయంలో ఇవాళ మనం అందరం గుర్తించాల్సింది భారతదేశంలోనే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మన ప్రభుత్వంలో హెచ్ఆర్డి మినిస్టర్ గా శ్రీ లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో వాట్సాప్ పల్నాడు జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు, సమస్యలు, అవసరాలపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ను కలిసి జిల్లా గిరిజన జనాభా స్థితిగతులు, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డుల లభ్యత, ఆరోగ్య సేవలు, విద్యా అవకాశాలు, ఆదాయ మార్గాలు, ఇళ్ల నిర్మాణం, పాలనా వ్యవస్థలో గిరిజనుల భాగస్వామ్యం వంటి అంశాలపై మంత్రి ఆరా తీశారు. ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు 8,20,00,000 రూపాయలతో రెసిడెన్షియల్ బాయ్స్ ది పాఠశాల మనం ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. 8,20,00,000తో ప్రారంభించుకోవడం, చాలా స్పేషియస్ గా ఉండటం, వెంటనే దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంపీ గారు శాంక్షన్ చేసి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏరియాలో గిరిజనులు కూడా 1,50,000 మంది ఉన్నారని నాకు మన కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజనుల్లో ఉన్నటువంటి పీవీటీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ చేసుకోవడం తెలియక చాలామంది సంచార జాతుల్లో ఎవరున్నారో వాళ్ళు ఉండిపోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాను, ఖచ్చితంగా అక్కడ ఎక్కడైతే సచివాలయాలు ఉన్నాయి, సచివాలయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డులు చేస్తే వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి. కాబట్టి అవన్నీ కూడా చేయాలని సూచించడం జరిగింది. మన పార్లమెంట్లోనే అంటే ఈ జిల్లాలోనే, ఈ పల్నాడు జిల్లాలో ఇంకో 2 స్కూల్స్ కూడా ఉన్నాయి. అవి 97-98% ఇంకా పూర్తయి ఉన్నాయి. ఇంకా 2-3% ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తే వచ్చే నెలలో వచ్చి అవి కూడా చేస్తాం. గిరిజనుల తాలూకా అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే ఈ మన రాష్ట్రంలో 42 స్కూల్స్కి 156 కోట్లు శాంక్షన్ చేసి వాటి తాలూకా మౌలిక సదుపాయాలు, బిల్డింగ్ రిపేర్లకు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 6 గిరిజన బజార్లు ఏర్పాటు చేసాం. అందులో ఒకటి శ్రీశైలంలో కూడా పెడుతున్నాం. కాబట్టి ఒక గిరిజన బజార్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసాం. రోడ్లకు కూడా ఇక్కడ ఈ జిల్లాలో రోడ్లకి దాదాపు ఇప్పుడు వరకును 5 కోట్ల రోడ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 7 హాస్టల్స్ పెట్టారు. అందులో ఒక హాస్టల్ శాంక్షన్ అయింది. ఇంకొక 6 ఏమో మన ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఒక 1 ఇయర్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి. ఇంతకు పూర్వం గత 5 సంవత్సరాలు హాస్టల్ పరిస్థితి కానీ, హాస్టల్ని చూడడం కానీ, విద్యార్థులను పట్టించుకోవడం కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కంగారు మదర్ కేర్ సెంటర్ను కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు మెరుగైన వైద్యం అందించడం, పుట్టిన బిడ్డ పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ఈ మదర్ న్యూబోర్న్ కేర్ యూనిట్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బరువు తగ్గకుండా వాళ్ళ వెయిట్ పెరిగి పుట్టినటువంటి ప్రతి పిల్లవాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. న్యూ బార్న్స్ అనేవాళ్ళు ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు ఇవన్నీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు తగ్గించాలని ఒక సంకల్పంలో ఈ కంగారు మదర్ కేర్ టెక్నిక్ ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం ఇది ఏమన్నటువంటిది. కానీ మన జిల్లాలో అమలు పరచాలని మన కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మన ఎన్జిఓస్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా మోడిఫికేషన్ చేయించి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఈ సిస్టమ్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో డెవలప్మెంట్కి, రెనోవేషన్కి నిధుల విషయంలో మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు చొరవ చూపటం, ఇది ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా నేను గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్స్ని అండ్ స్టాఫ్ని, ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ ఒక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ విధానంలో అంటే ఒక సిస్టమేటిక్గా సర్వీసెస్ ఇవ్వాలి, రొటీన్ సర్వీసెస్ కాకుండా
ఒక క్రమ పద్ధతిలో సర్వీస్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ సిస్టమ్ని డీవియేట్ కాకుండా సక్రమంగా చేసినట్టయితే మన ప్రకాశం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే విధంగా మనం తీసుకోవాలి. మనకు ఆల్రెడీ కనిగిరిలో కూడా సిహెచ్సి కనిగిరిలో ఎంఎన్సి యూనిట్ ఈ రోజే అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజలు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు రండి. ఇక్కడ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఇక్కడ మంచి సర్వీసెస్ వారికి ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఏదైతే హెల్త్ సర్వీసెస్ వారికి ఇస్తున్నామో అది కూడా క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మనం ప్రకాశం జిల్లాలో మనం చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి రండి, ఇక్కడ మంచి సేవలు మీకోసం అందిస్తాము. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని పొదిలిలో మహిళలపై వైసీపీ మూకలు రాళ్లు, బీరు బాటిళ్లు, చెప్పులతో దాడి చేయడాన్ని మాజీ మంత్రి పేతల సుజాత తీవ్రంగా ఖండించారు. అమరావతి మహిళలను సంకర జాతి అన్న సజ్జలది అసలు మానవ జాతే కాదని అన్నారు. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సాక్షిని అడ్డం పెట్టుకుని మహిళా లోకాన్ని అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్, భారతిరెడ్డి కలిసి సాక్షి డిబేట్లో మహిళలను కించపరిచేలా పేటీఎం జర్నలిస్టులతో మాట్లాడిస్తారంటూ ఫైర్ అయ్యారు. జగన్, భారతిరెడ్డిలు వాళ్ల ముక్కును అమరావతి నేలకు రాసి మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో మహిళలపై వైసీపీ రౌడీలు బీరు బాటిళ్లతో అదేవిధంగా చెప్పులతో రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర మహిళలను అవమానించినటువంటి సైకోలపై చర్యలు తీసుకోవటం ఏమన్నా నేరమా? మీ ఉద్దేశం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాము? ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయటమే మెయిన్ ఉద్దేశం. ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మహిళలంటే అంత చులకనేంటండి? ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు? అంత దారుణంగా మహిళల్ని అవమానిస్తున్నారు? మీ సొంత ఛానల్లో మీ వైఫ్ భారతిరెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాతి నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. మీ వైఫ్ ని భారతిరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్ గా 24 గంటల్లో యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా వాళ్ళని అవమానపరిచినా ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని భారతిరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఇంత దిగజారిపోవాలా? ఏం పాపం చేశారండి మహిళలు? మీకేం అన్యాయం చేశారండి? ఇంత దారుణంగా అవమానిస్తారా? ఎంత దారుణంగా మహిళలపై ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. రాష్ట్ర మహిళలే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ కూడా, తెలుగు వారు అందరు మహిళలు కూడా గమనిస్తున్నారు. ఇంత దిగజారిపోతారా? ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా? ఇంత దారుణమైనటువంటి మాటలు మహిళల్ని అనిపిస్తారా? మహిళల్ని ఇంత ఇలాగ అవమానిస్తారా? టీవీ డిబేట్లు పెట్టి అమరావతి మహిళల్ని మీరు అవమానించలేదండి, యావత్ మహిళా లోకాన్ని అవమానించారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి? ఇది వేసల రాజధానా? తల్లి పేరు గర్వంగా పెట్టుకున్నటువంటి గౌతమ బుద్ధుడు అడుగు పెట్టినటువంటి నేల అమరావతి. ఎంతో మంది మహానుభావులు పాలించినటువంటి నేల అమరావతి. అట్లాంటి దేవతల యొక్క రాజధాని అమరావతి. దేవతలు నడయాడిన ప్రాంతం, మహానుభావులు నడయాడినటువంటి ప్రాంతం అమరావతి. అట్లాంటి రాజధాని మీద మీరు అంత అసహ్యకరంగా, అంత నీచంగా ప్రచారం చేస్తారా? అంత నీచంగా మాట్లాడిస్తారా? అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంత అసభ్యకరంగా మీరు ట్రోల్ చేయిస్తారా? తిట్టిస్తారా? ఎంత దుర్మార్గం అండి! అసలు మీరు మనుషులేనా? పైపించి మళ్ళా ఏమంటారు? మీరు చేసిందే తప్పు, మీరు డిబేట్లు పెట్టి తిట్టించిందే తప్పు, అవమానించిందే పెద్ద తప్పు అయితే మీ వాళ్ళతో ఏమనిపిస్తారండి? ఏ జాతి? సంకర జాతి అనిపిస్తారా? అసలు మీదే జాతి అండి? బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.